మాత్రమే వచ్చారు? ఫైమాని వద్దనుకున్నారా? కాదు, ఫస్ట్ చైర్ ఖాళీగా ఉండింది, వచ్చి కూర్చున్నాను. ఇది మ్యూజికల్ చైర్ కాదే అలా వచ్చి కూర్చోడానికి. అలాగే ఉండింది. ఫైమా నువ్వు రాలేదేంటి? నన్ను పిలవలేదు కదా అక్క. ఇది పిలిచే పేరంటాం కాదు కదా. ఫస్ట్ రౌండ్ ఆడేటప్పుడు వాళ్ళిద్దరే అనుకుని వెళ్ళిపోయారు. మరి నేను ఒకదాన్ని ఉన్నా ఇక్కడ అని చెప్పేసి నన్ను ఒక్క మాట కూడా నన్ను అడగలేదు. ఇప్పుడు కూడా పిలవకుండా వెళ్ళిపోయారు. వాళ్ళ కోసమే వేసినట్టు చైర్ వెళ్ళి అక్కడ కూర్చున్నారు. నేను ఎర్రిపాపను కాదు కదా అక్క. మరి అది కాదు ఫైమా, మేము ఇక్కడ చైర్ కాదు, ఇంకా ఇద్దరు కోసమే రాలేదు. ఇక్కడ నేను కూడా ఉన్నాను కదా. అన్నిట్లలోకి దూరిపోయేసి అన్నిట్లలో నేనే చేసేస్తాం, మేమే తోపన్నట్టు బిల్డప్ ఎందుకు? ఆడండి, మీరు ఎంత ఆడతారో నేను చూస్తా. ఆడండి, నీకు తోచినట్టు మాట్లాడు. నేను చూస్తా అని చెప్తున్నా. కిట్టి చేసినప్పుడు నేను ఇన్వాల్వ్ అయినా. కామెడీ చేస్తావా? ఎందుకు చేయను? నేను లేనా జబర్దస్త్ లో? నువ్వు ఒకటే ఉన్నావా? ఒక 2 నిమిషాలు చేయను. నువ్వు చేస్తున్నావు కామెడీ. ఏ బొర్రదు గీతు, నువ్వు వెళ్ళి ఆడు. పెద్ద తోపులక బిహేవ్ చేయకు నువ్వు. ఫస్ట్ రౌండ్ లో మీరిద్దరే వచ్చారు. సెకండ్ రౌండ్ అయినా అమ్మాయిని పిలవాల్సింది. మేము తనని అడిగినే వచ్చామన్నమాట. ఒక్క మాట కూడా అడగలేదు నన్ను. మీరు ఒక గ్రూప్ అయినప్పుడు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు. నీ టీమ్ ఇది. మీ టీం ముగ్గురు ఒక టీం కదా. మానవత్వం ఎవరైనా మాట్లాడచ్చు, తప్పే ఉంది. మీది మీరు చూసుకోండి, మాది మేము చూసుకుంటాం కదా ఆల్రెడీ. మధ్యలో ఎందుకు దూరుతా ఉన్నారు? ఇంతసేపు మీ దాంట్లో ఉంది కదా ఆమె, అక్కడ ఎందుకు నిలబెట్టింది? మరి ఎందుకు ఏం చేయలేదు కూర్చి? నీకెందుకు? ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా రావచ్చు కదా, వాళ్ళిద్దరే వచ్చి కూర్చున్నారు. అది వాళ్ళ ప్రాబ్లమ్. సరే ఇప్పుడైతే అమ్మాయి కూర్చో. అసలు నిన్న అనాలిగా ఫస్ట్. ఏమి లేదని మధ్యలో వచ్చి రేపింది నువ్వే. అసలు గమ్మున ఉంటుంది, షో అయిపోయిన తర్వాత మాట్లాడుతుంది. నేను జనరల్లీ అడిగాను. ఇప్పుడు పోనీ నువ్వు జరుగు. ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, మరి నన్ను అక్కడ పంపిస్తున్నారు, అవమానం చేసినట్టు కదా. అవమానం ఎందుకు అవుతుంది? నువ్వు వెళ్ళి కూర్చో. అవసరం లేదు, వాళ్ళతో ఆడిపించుకుని నేను వెళ్ళిపోయి కింద కూర్చుంటా. నేను చెప్పట్లు కొడతా అక్కడ ఉండి. అక్కడ కూర్చొని కొట్టు వాళ్ళతో. అంతే, అక్కడ వెళ్ళు. వన్ క్వశ్చన్ కి తను ఉండని. సరే మీరు కొట్లాడుకోరు, మీరు అయిపోయినాక మమ్మల్ని మీరు మీరు కొట్లాడుకోరు. కొట్లాడుతురు కదా, కూర్చున్న పెట్టి అది ఎంతసేపు అయి మేము కూర్చొని. సరే గేమ్ మొదలెట్టేద్దాం. రెడీ? సో ఇది మొత్తం సర్వే రౌండ్. ఓకే, ఈ సర్వే రౌండ్ లో మేము 4 ఆప్షన్స్ ఆల్రెడీ ఇస్తాము. దాంట్లో టాప్ ఆన్సర్ ఏంటి అనేది మీరు చెప్పాలి అంతే. కానీ బజర్ నొక్కిన వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది ఆన్సర్. మీరు చెప్పిన ఆప్షన్ ABCD లో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తారు కదా, అది కరెక్ట్ అయితే మీ అమౌంట్ 3 times పెరుగుతుంది, లేదంటే పోతుంది డబ్బులు. అండ్ ఒక్కసారి ఒకళ్ళు బజర్ నొక్కిన తర్వాత సెకండ్ టీము ఆ బజర్ నొక్కి ఒక ఆన్సర్ చెప్తారు కదా, వాళ్ళు అది కరెక్టా కాదా చెప్పాలి. అది కరెక్ట్ అయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. ఇస్తున్నా ఫైమాకి? ఇచ్చేమంటే ఇచ్చేసి వెళ్ళిపోతారు, షో నుంచే వెళ్ళిపోతాం. అమ్మో ఎన్ని ఈగోలరా బాబోయ్. షో నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, నాకేం అవసరం లేదు. క్వశ్చన్ అబ్బాయిలు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా చేసే తప్పులేంటి? ఒకసారి ఫైమా చెప్పు, అబ్బాయిలు డ్రైవింగ్ చేసేటప్పుడు చేసే తప్పులేంటి? బ్రేక్ వేస్తారు, ఎందుకంటే ఇట్లా పడాలి కదా. స్టూడెంట్స్ ఎవరైనా చెప్తారా? రొమాన్స్. రే నానా రే, నువ్వు చేసేది చెప్పొద్దు, జనరల్ గా అందరు చేసేది చెప్పు. సరే ఇక్కడ మా దగ్గర 4 ఆప్షన్స్ ఉన్నాయి. అబ్బాయిలు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా చేసే తప్పులేంటి? A అమ్మాయిలు చూడడం, B ఫోన్ మాట్లాడడం, C ఊరికనే హార్న్ కొట్టడం, D అద్దంలో ఫేస్ చూసుకోవడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా చేసే తప్పులేంటి? A అమ్మాయిలు చూడడం, ఫోన్ మాట్లాడడం. ఓకే, సో మన అయ్యో టీం ఏమనుకుంటున్నారు? ఫోన్ మాట్లాడడం. ఓకే, ఎంత పెడతారు ఫోన్ మాట్లాడడం మీద? 1 లక్ష. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? అది రాంగ్ అని చెప్పి మేము తనని అడగవా? ఇంక రేపు నువ్వు వచ్చి నారదుడని పెట్టుకో, సుమార్ట కాదు నారదడ్డ అని పెట్టుకోండి. అది కాదు, తను అడుగుతుంది అందుకని. పాపం అందమైన అమ్మాయిల్ని అయితే, నాలాంటి అమ్మాయిలు అయితే చూస్తాడు, ఫైమా లాంటి అమ్మాయిల్ని చూస్తాడు. నేను బర్ర చూస్తురు కానీ రాంగ్ అని 2 లక్షలు పెట్టు. 2 లక్షలు వద్దులే, ఉండేదంతా మిడిల్ లో 1.5 lakh పెడతాం. ఫైమా ఒకసారి ఇట్రా, కలిసిపోండి ప్లీజ్. మేము ఎప్పుడు ఫ్రెండ్సే, మధ్యలో ఇట్లా అనవసరం బీపీ లేపుతుంది. ఆల్రెడీ డాక్టర్ ఉందని చెప్పింది కదా. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము.
బ్లెస్సింగ్స్ మోకంలో. ఎనీవే డబ్బులు పోయాయి, 1 lakh పోయింది మీకు. సెకండ్ క్వశ్చన్, స్నానం చేయడానికి వెళ్ళి మనం ఎలా టైం పాస్ చేస్తూ ఉంటాం? ముందు స్టూడెంట్స్ చెప్పండి, టైం పాస్ ఎలా చేస్తారు? లవర్ని ఊహించుకుంటారు. అద్దం వల్ల మన 6 pack చూసుకోవడం. ఏదో ఒకసారి చూపి. దామిని చూడాలనుకుంటున్నాను 6 pack. సరే మీరేం చేస్తారు టైం పాస్? వాటర్ గన్ తో గోడకి ఇట్లా కొట్టి కొట్టి ఆడతా ఉంటా. వద్దులే, ఎలాంటప్పుడు నాకు అర్థమైంది. కానీ బోలే గారు వద్దు, బోలే గారు ఇమాజినేషన్ కూడా వైల్డ్ గా ఉంది. పల్లవి ప్రశాంత్ ఏం చేస్తారు? స్నానానికి వెళ్ళాడు, స్నానం చేస్తాడు, వస్తాడు, అంతే. అక్కడ ఏదో సంథింగ్ రాంగ్ చెప్పు. ఆప్షన్స్ ఏంటంటే స్నానం చేయడానికి వెళ్ళి మనం ఎలా టైం పాస్ చేస్తూ ఉంటాం. ఆప్షన్ ఏ పాటలు పాడడం, బి డాన్స్ చేయడం, సి సబ్బు నురగతో ఆడడం, డి లవర్ తో కాల్ మాట్లాడడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్నానం చేయడానికి వెళ్ళి మనం ఎలా టైం పాస్ చేస్తూ ఉంటాం? పాటలు పాడడం, డాన్స్ చేయడం. అబ్బా అబ్బబ్బా టీం నొక్కారు. పాటలు పాడడం. పాటలు పాడడం ఆప్షన్ ఏ. మీద ఎంత పెడతారు? మేము 1,00,000 పెడతాం. ఇది రైటా రాంగా? 1,00,000 పెడుతున్నాం రాంగ్ మీద. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. మాక్సిమం మెంబర్స్ బాత్రూమ్ లో పాటలు పాడుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటారు, కానీ సింగర్స్ పాడరు. ఎందుకంటే అక్కడ చెక్ రాదు కదా పాడితే. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాచులర్స్ ఎక్కువగా చేసే తుంటరి పనులు ఏంటి? మా సుమాక్క బ్యాచులర్ గా ఉండేటప్పుడు ఏం చేసింది అనేసి తెలుసుకోవాలని తొందరగా ఉంది నాకు. అంటే నేను డైరెక్ట్ గా మైనర్ నుంచి ఈ రోజు మీరు బ్యాచులర్ అవుతున్నారు అని ప్రకటించారు, వెంటనే రాజీవ్ కనకాల వచ్చి పట్టుకెళ్ళిపోయారు. సరే మేము ఆప్షన్స్ ఇస్తాం. బ్యాచులర్స్ ఎక్కువగా చేసే తుంటరి పనులు ఏంటి? ఏ పక్క రూమ్ తలుపులు కొట్టడం, బి పిలవని ఫంక్షన్ కి వెళ్లి తినడం, సి పార్క్ లో లవర్స్ ని డిస్టర్బ్ చేయడం, డి వేరే వాళ్ళ బట్టలు వాడేయడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్యాచులర్స్ ఎక్కువగా చేసే తుంటరి పనులు ఏంటి? పక్క రూమ్ తలుపులు కొట్టడం, పిలవని ఫంక్షన్ కి వెళ్లి తినడం. 5 man team. బి మీద 1,00,000 పెడుతున్నావు అక్క. ఇది రైటా రాంగా? ఐ థింక్ ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్. సో రాంగ్ మీద ఎంత పెడుతున్నారు? 1,50,000. ఓకే చూద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. వేరే వాళ్ళ బట్టలు వాడేయడం, ఇది కరెక్ట్ ఆన్సర్. పల్లవి ప్రశాంత్ మీ రొమాంటిక్ లైఫ్ చెప్పండి. పల్లవి ప్రశాంత్ సుమా అడ్డకు వచ్చేదానికి మట్టి తినేవాడు. అక్క నన్ను సుమా అడ్డకు పంపించండి అన్న ప్లీజ్ అన్న, మట్టి తింటా మట్టి తింటా మట్టి తింటా అని మట్టి తినేవాడు. అది నేను ఒక ఆశతోని మొదలు పెట్టిన వీడియో, కానీ నువ్వు ఇట్లా అంటావని నేను అనుకోలే. నువ్వు చేసిందే కదన్నా. నేను చేసింది వేరు, నువ్వు ఎక్కిరిచ్చిన విధానం ఉన్నది చూసినావా, అది రాంగ్ అంటాను. ఎందుకు రాంగు? నువ్వు చేసినప్పుడు 10 మంది ఎక్కిరిస్తూ ఉంటారు కదా సోషల్ మీడియాలో కూడా. నిజంగా ఓపెన్ చెప్పాలంటే నువ్వు అనేటప్పుడు నాకు కోపం వచ్చింది, కానీ నేను మన అక్కనే అని సపరేట్ కూకున్నా. నువ్వు నా తమ్ముడే అని నువ్వు అట్లా అనదు కదా. తమ్ముడు అనేసి అనుకునే నేను అట్లా మట్టి ఎందుకు బుక్కినా మరి నీకు తెలుసా? కృష్ణుడు అనుకున్నావు ఏంది నువ్వు?
నేను అక్కడ పని చేసుకుంటా కాబట్టి నాకు ఓవల్ అవకాశం ఇవ్వలే. ఇది నా బతుకు, ఇది నా లెక్క, ఇది నా కథ, నా కార్ఖానా, ఇది అని నేను పెట్టిన. నువ్వు అక్కడ చేసిన కథలంతా ఇక్కడ నా ముందర చేయబాక. ఒకసారి నా దగ్గరికి వచ్చి బాయికాడికి వచ్చి నువ్వు పని చేయి, అప్పుడు ఈ మాట అంటావేమో నేను ఇట్లా చూస్తా. కథలంతా మాట్లాడదు, నువ్వు పని చేస్తున్నావు బావికాడ. ఇప్పుడు బరాబర్ ఇప్పుడే ఈ షో అయిపోయిన తర్వాత నా దగ్గరికి రా. నేను చేసినంత పని నువ్వు ఒక్కటి, నా పొలం ఉంది కదా ఆడికి వచ్చి మసాలా చాలు. నేను రైతునా కాదా, పని చేస్తున్నా చేసాలేనా తెలుసా నీకు? నేను చేస్తున్నా కాబట్టి వీడియోలు తీసి పెడుతున్నా. ఇలాంటివన్నీ తీసుకోలేకపోతే ఇంకోసారి షోలకే రాబాక. నాకు నచ్చలేదు. నువ్వు మాట్లాడింది నాకు నచ్చిందా? స్వామి చాలు స్వామి. ఓకే, నేనేమంటాను అంటే అందరూ గ్రేటే. ముఖ్యంగా మనం ఈ రోజు భోజనం చేస్తున్నాం అంటే మన రైతులు చాలా గొప్పవాళ్ళు కాబట్టి నేనైతే పాదాభివందనమే చేస్తాను. రైతులకు పాదాభివందనాలు చేస్తాను. చెయ్యి మరి. అది ఓకే, నేను రైతు కొడుకును. మా నాయన కలెక్టర్, నేను కలెక్టర్ కాదు కదా. మీ నాయనకు కావాలంటే మొక్కతా, నీకెందుకు మొక్కతా? ఓకే, నాకు ఒకటి అర్థమైంది. మీరు ఏదో ఒక రియాలిటీ షోలో ఉండేటప్పుడు ఇంకొన్ని మిగిలిపోయాయి, అవన్నీ ఇక్కడ అయిపోతున్నాయని. ఎనీవే, డన్ డన్ డన్. కాంట్రవర్సీ క్లోజ్డ్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఎలాంటి చోట మనకి కావాల్సినటువంటి అవుట్ ఆఫ్ స్టాక్ అని తెలిస్తే చాలా నిరాశ పడతాము? ఆప్షన్ ఏ వైన్ షాప్, బి ఫ్యాన్సీ షాప్, సి మెడికల్ షాప్, డి కిరాణా షాప్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి చోట మనకి కావాల్సినటువంటి అవుట్ ఆఫ్ స్టాక్ అని తెలిస్తే చాలా నిరాశ పడతాము? వైన్ షాప్, ఫ్యాన్సీ షాప్. ఓకే, ఆప్షన్ ఏ. ఎంత పెట్టారు? 50. ఓకే, రైటా రాంగా? రాంగ్ అని 50,000. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. వైన్ షాప్ ఇస్ ద టాప్ ఆన్సర్.